జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో తొలుత 9 నియోజకవర్గాల్లో షెడ్యూల్ ఖరారైంది. అన్నవరంలో రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శించుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రతిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి సెంటర్లో తొలి సభ ఏర్పాటు చేశారు. వారాహి వాహనంపై నుంచి ఆయన అక్కడ ప్రసంగించనున్నారు. అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. తొలి 10 రోజుల్లో 7 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. వారాహి యాత్ర అనేక రాజకీయ యాత్రలకు భిన్నంగా సాగుతుందని జనసేన పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ క్షేత్రస్థాయిలో కీలక సమస్యలపై స్వయంగా పార్టీ అధ్యక్షుడు పరిశీలిస్తారు. ఆయా నియోజకవర్గాల్లో వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడతారు. స్థానిక అంశాలపై చర్చిస్తారు. జనవాణిలో భాగంగా వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు వీలుగా పార్టీ దాదాపు 7 కమిటీలను నియమించింది. సభలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అవి అవసరమైన ఏర్పాట్లు చేయనున్నాయి. కత్తిపూడి సభా ప్రాంగణం నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్లో అందిస్తారు. ఓవర్ టు యు సాగర్. థ్యాంక్ యూ సౌజన్య. మనం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బహిరంగ సభా వేదిక ప్రాంగణం వద్ద ఉన్నాం. నా వెనక చూపిస్తున్నదే ఆ మెటాడోర్ వ్యాన్ ప్లేస్లో వారాహి వచ్చి ఆగుతుంది. ఆ వారాహి మీద నుండే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడనున్నారు. మనం చూస్తున్న వెనకాల ఎల్ఈడి స్క్రీన్ వర్క్ జరుగుతుంది. 12:40 ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. దాని మీద జనసేన లోగోతో పాటుగా జనసేన జెండాతో పాటు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఫైల్ షాట్స్ కూడా ప్లే అవుతాయని జనసేన నాయకులు చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఈ కత్తిపూడి ఈ ఫ్లైఓవర్ కింద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో చేరుకుంటారు. ఇక్కడ నాయకులు ఉన్నారు, వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వారాహి యాత్రకు సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటి? వారాహి యాత్ర అనే కంటే వారాహి విజయ యాత్ర అని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేసింది కూడా ఈ యాత్రకి వారాహి విజయ యాత్ర. అంటే వారాహి వ్యవస్థన జనసేన పార్టీ రాబోయే రోజుల్లో చేపట్టబోయే విజయంకి యాత్ర ఇదంతా కూడా. పూర్తిగా నన్ను కానీ అంటే నా పేరు డాక్టర్ పంచకార సందీప్ అండి, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్. నన్ను, మల్లినేడి బాబీ గారిని, అదేవిధంగా అమ్మిశెట్టి వాసు గారిని, కత్తిపూడి నుంచి ఉన్న బాబీ గారిని, శంకర్ గౌడ్ గారిని, వీరందరినీ కూడా, గడ్డం బుజ్జి గారి అందరినీ కూడా ఈ ప్రాంగణం పర్యవేక్షణ ఏర్పాట్ల కింద ఆర్గనైజింగ్ కమిటీ కింద నియమించడం జరిగిందండి. మేము ఇక్కడ అందరం కూడా కలిసి బాబీ గారు వాళ్ళందరూ కూడా మనకి మంగళ వాయిద్యాలతో పవన్ కళ్యాణ్ గారిని చాలా భారీగా అంగరంగ వైభవం, ఎందుకంటే ఆయన పూర్తిగా ఒక యాగాన్ని ముగించుకుని పైన అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం ముగించుకుని
ముగించుకుని ఆయన ఇక్కడ రాబోతున్నారు. కాబట్టి పూర్తిగా మంగళకరంగా ఉండే విధంగా మంగళ వాయిద్యాలతో, అదేవిధంగా మా వీర మహిళలు మంగళ హారతులతో పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలకబోతున్నారు. ఇక్కడి నుంచి ఏదైతే కొన్ని మనకి అంటే ఎలా చెప్తామంటే కుక్కతో ఒక వంకరండి. వైసీపీ వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు మా పైన చేస్తున్న విమర్శలు కానివ్వండి, జనసేన పార్టీ పట్ల చేస్తున్న దుష్ప్రచారాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా సరిచేయాలంటే ఎంతసేపు మీకు ఆ వంకర తీసిన వంకర పోవట్ల. కాబట్టి కత్తిపూడి అనే ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ గారు కత్తి లాంటి మాటలతో ఆ తోకల్ని కట్ చేయబోతున్నారు. ఇక్కడ వైసీపీ ఏవైతే వంకర తోకలున్న కుక్కలు ఉన్నాయో వాటి తోకల్ని కత్తిపూడి నుంచి కత్తితో కట్ చేయబోతున్నారు. కాబట్టి పూర్తిగా ఈ వారాహి విజయ యాత్ర ముఖ్య లక్ష్యం ఏంటంటే అధికారం దిశగా జనసేన పార్టీని తీసుకెళ్ళడం. అదేవిధంగా మేము ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవేయడం, మా ఓటింగ్ శాతం ఏదైతే ఉందో, జనసేన పార్టీకి ఉన్న ఆదరణ ఏదైతే ఉందో అది పెరిగే విధంగా పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించి ఒక ఎలక్షన్ వాతావరణం కానివ్వండి, ముఖ్యంగా సమస్యలపైన తెలుసుకోవడానికి, ఎందుకంటే వివిధ వర్గాల ప్రజలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా జనవాణి చేపట్టబోతున్నారు, ఫీల్డ్ విజిట్లు చేయబోతున్నారు. వీటన్నిటితో ఒక పూర్తి అవగాహన, ఒక నియోజకవర్గం పట్ల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి నియోజకవర్గం పట్ల ఉన్న పూర్తి అవగాహన పెంచుకోవడం కోసం ఈ యాత్ర మాకు ఉపయోగపడబోతుంది. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఉన్నారు మల్లినేని తిరుమలరావు. సార్ చెప్పండి, మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ వారాహితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వస్తున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఆయన స్వాగతం చెప్పడానికి? అదండి, పొద్దున్నుంచి స్వామివారి దర్శనం అయిందండి. స్వామివారి దర్శనం నుంచి 4:30కి అన్నవరంలో కొండపై నుంచి బయలుదేరుతారు అధ్యక్షులు వారు. బయలుదేరి డైరెక్ట్గా ఇదే ప్లేస్కి వచ్చేస్తారు, కాన్వాయ్తో వస్తారు. వచ్చి ఇక్కడ వారాహి ఎక్కుతారు మొదటి రోజు. కాబట్టి ఈ వారాహి నుంచి మేము శంకారాం పూరిస్తున్నాం. అసలు మీ జనసేన దెబ్బేంటో సాయంత్రానికి చూస్తారు కదా మీరు, ఇదంతా ఏంటో ఎలా ఉంటుందో మీరు చూస్తారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవడం ఖాయం, అమరావతి మీద మా జెండా ఎగరేయడం ఖాయం. ఇది ఆరంభం. ఇవాళ ఏకాదశి, మంచి రోజు, అంతా కూడా శుభం జరుగుతుంది. దేవుడు అంతా కూడా మా అందే ఉన్నాడు. ప్రోగ్రామ్స్ కమిటీ ఉన్నారు, చెప్పండి, అంటే ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? మహిళలకు ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది ఒక ఓపెన్ ప్లేస్లో గ్రౌండ్ టైప్లో కాదు కాబట్టి మహిళలకి ఉన్న దాంట్లోనే ఇక్కడ అంతా కూడా 4 కోట్ల మధ్యన జరుగుతున్న సభ కాబట్టి ఇక్కడ మహిళలకు ఉన్నంత వరకు వాలంటీర్స్ని పరిగణలోకి తీసుకుని వాలంటీర్స్ అందరి చేత ఈ మహిళలకు అనేది కొంచెం ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా చూస్తున్నాం. ఎందుకంటే బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం కానీ, గ్యాలరీస్ ఏర్పాటు చేయడం కానీ ఇక్కడ ఇబ్బందులు లేవు, అలాంటి సోర్స్ లేదు కాబట్టి అది చూసుకోవడం. అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాటర్ మరియు బటర్ మిల్క్ సౌకర్యాలు కల్పించే విధంగా కూడా అందరూ వచ్చి మళ్ళీ క్షేమంగా తిరిగి మళ్ళీ ఇంటికి చేరే విధంగా ప్రతి ఒక్కరు కూడా దారిలో కూడా ఏర్పాట్లు చూడటం జరిగింది. సౌజన్య, ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా వారాహి ఇక్కడికి వస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ కాన్వాయ్లో ఇక్కడ చేరుకుంటారు. వారాహి ఇక్కడ పెట్టిన తర్వాత కాన్వాయ్లో వచ్చిన పవన్ కళ్యాణ్ వారాహి మీదకు చేరుకుని ఇక్కడ కత్తిపూడి సభ నుండి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని కూడా జనసేన నేతలు చెప్పే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. సౌజన్య, థ్యాంక్ యూ సాగర్. అన్నవరం సత్యదేవుని సన్నిధికి వచ్చిన పవన్ కళ్యాణ్ని వారాహిని చూసేందుకు పెద్ద ఎత్తున యువత తరలి వచ్చింది. సీఎం అంటూ యువత నినాదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు. వారాహి ముందు నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు.
అన్నవరం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. ఓవర్ టు రాజ్ కుమార్. సౌజన్య, ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి అయితే ఈ పేరు పవన్ కళ్యాణ్ ప్రకటించిన కాడి నుంచి ఇది ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైతే మొదట పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ఒక ఫోటోని అదేవిధంగా ఒక వీడియోని రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా ఇది ఒక వైరల్గా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వారాహికి సంబంధించి రోడ్ల మీద తిరగనేమో రాష్ట్ర వ్యాప్త పర్యటన ఎలా చేస్తారో చూస్తామంటూ కూడా వైసీపీ మంత్రులందరూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చి ఆ వారాహి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజ చేశారు. అదేవిధంగా విజయవాడ దుర్గా సన్నిధిలో కూడా పూజలు చేసినటువంటి పరిస్థితి. అయితే మొదటిసారి పవన్ కళ్యాణ్ ఏదైతే వారాహికి సంబంధించి కూడా తొలి బహిరంగ సభ ఏదైతే అన్నవరం నుంచి కత్తిపూడి మీదుగా ర్యాలీ మీదుగా బయలుదేరి అదేవిధంగా కత్తిపూడిలో ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇది తొలి బహిరంగ సభ వారాహి మీద పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి సభ ఎట్లా ఉండబోతోంది, వారాహి మీద పవన్ కళ్యాణ్ ఎట్లా వెళ్తారు, ర్యాలీగా ఎట్లా వెళ్తారు అనేది మనం ఇక్కడ జనసేన నేతలు మంతపడినారు. సార్ చెప్పండి, ఈ రోజు ఏదైతే వారాహి నుంచి పవన్ కళ్యాణ్ తొలి బహిరంగ సభ ఉండబోతోంది. అయితే వైసీపీ మంత్రులు ఇప్పటికే కూడా వారాహిని రోడ్ల మీద తిరగనివ్వంటూ కూడా గతంలో కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు తొలి బహిరంగ సభ వారాహి నుంచి ఇస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అసలు? ఈవేళ మన అధినాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు మరి ఈవేళ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి దగ్గర పూజలు నిర్వహించి పూజ చేసి మరి అనేక సీనియర్ నాయకులు జనసేన నాయకులతో పూజ చేసి ఈవేళ అక్కడ ఏదైతే మన అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి దగ్గర ప్రారంభం అయ్యి కత్తిపూడి మీదుగా ఒక బహిరంగ సభ భారీ ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు, మరి జయప్రదం చేస్తున్నారు. మరి దీనికి జన సైనికులు, జనసేన ఈర మహిళలు, జనసేన కార్యకర్తలు, జన సైనికులు కూడా మరి విపరీతంగా భారీ ఎత్తులో ఇక్కడికి తరలి రావడం జరిగింది. మరి ఏదైతే దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారో మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరి 30 అని చెప్పేసి సెక్షన్ పెట్టి ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక కుట్రతో పురమాయించి ఆ సెక్షన్ పెడతాం జరిగింది. ఈ సెక్షన్లు ఏమీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ కూడా భయం ఉండో, ఎక్కడ కూడా భయపడరు. ప్రజల గురించే ఆయన పనిచేయడానికి ఈవేళ రేయం పగలు కూడా షూటింగ్ చేసుకుంటూ ఆయన కష్టపడుతూ మరి ఇవాళ కౌలు రైతులకు కానీ అనేక కార్యక్రమాలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేపడటం జరుగుతుంది. ఈ కుట్రలు ఎన్ని చేసినా కూడా మన పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ కూడా మన జన సైనికుల్ని ఆపి వాళ్ళ అవదాల వల్ల ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్ర పన్నున్నారో వాళ్ళ వల్ల అవదు. 2024కి ఆయన ఏ రకంగా పొత్తులు పెట్టుకున్నా సింగిల్గా వెళ్ళినా కూడా ఆయన ఎలా చెప్తే అలాగా జనసేన సీనియర్ నాయకులు, జనసేన ఈరి మహిళలు, జనసేన అభిమానులు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాటిని ఎట్టి పరిస్థితులని కూడా అసెంబ్లీలో ఉండి మన వాడి వేడి ఇడిపించి ఒక దుర్మార్గమైన పరిపాలనని అంతం చేయడానికే ఈవేళ వారాహి ఒక యాత్ర. సార్, ఏదైతే అధినేతకు ఇక్కడ అన్నవరం నుంచి ఎటువంటి స్వాగతాలు లభించబోతాయి, అధినేత ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు? అభినేత మన పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఈవేళ మాట్లాడబోతున్నారు. ప్రజలందరూ కూడా లేనటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు మనం ఎందారి అని చెప్పేసి అనేక రకాలుగా ఒక ఆశతో ఈవేళ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైనా సరే ప్రజల మనిషి, ప్రజా మనిషి, ఎప్పుడైనా సరే ప్రజలందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారని చెప్పేసి మా ఒక్క ఆలోచన. రైట్, ఏదైతే జనసేన నాయకులు చెప్తున్నటువంటి విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయేటువంటి వారాహి యాత్ర విజయవంతం అవుతుంది. ఖచ్చితంగా 2024లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీలో కూడా అడుగు పెడతారు. ఖచ్చితంగా వైసీపీకి గడ్డు పరిస్థితులు తప్పవంటూ కూడా